హాయ్ అండి. మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను నేను. ఏంటి అనుకుంటున్నారా? నేనైతే ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను అనేసి. ఎందుకంటారా? ఇప్పుడైతే నవరాత్రులు కదండీ! అందుకైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే గంగమ్మ గుడి అయితే ఉంది. అక్కడైతే నవరాత్రులు అయితే జరుపుకుంటున్నాం మేమైతే. ఆ దినంలో అయితే 9 డేస్‌లో ఒక డే వచ్చేసి మేమైతే పూజకిచ్చాము. మేము, అమ్మ ఇద్దరు కలిపి అయితే కొంచెం అమౌంట్ అయితే వేసుకొని, ఆ రోజు పూజంతా మాదే పూజంతా ఉండింది. అందుకోసమైతే మేమైతే పులిహోర అలాగే బూందీ అయితే ప్రసాదం కింద ఇద్దామనేసి అయితే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. నేను పోయి పులిహోర అయితే చేశానండి. అలాగే మా అమ్మ వాళ్ళైతే బూందీ అయితే ప్యాకింగ్ అంతా చేసి పెట్టేసింది. నేను వెళ్ళేపాటికైతే నేను పోయి పులిహోర చేసేసి అమ్మ వాళ్ళ ఇంటికైతే గుడికైతే వెళ్దామనేసి వెళ్తున్నాము. ఇక మా మమ్మీకి తెలియకుండా అయితే నేను వీడియో తీసేకి స్టార్ట్ చేసేసా. ఇక చూడండి మా మమ్మీ రియాక్షన్, అయ్యో వీడియో తీస్తుందా అని, అందుకు హాయ్ చెప్పు మమ్మీ అని చెప్పేసి చెప్తున్నాం. నాతో పాటు ఇక్కడ ఉంది కదా తను, నా చిట్టి చెల్లెల్లో. సో తను, నేను, మా మమ్మీ అయితే ఇక్కడ బ్లాగ్ చేస్తున్నాం. తనకైతే నవ్వొస్తుంది గైస్. ఇంటికి తను ఎవరో చెప్పలేదు కదా, తను మా చిన్న మామ కూతురు అనమాట. చూడండి మీ అందరికీ హాయ్ చెప్తా ఉంది, ఎంత ముద్దుగా రియాక్షన్స్ ఇస్తూ ఉందో చూసారా. తనైతే చాలా ఎంజాయ్ చేసింది. ఇంకా మేము అక్కడి ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం. జస్ట్ 1 minute వెళ్ళిపోవచ్చు. మా ఇంటి దగ్గర టెంపుల్ ఉండేది, అండ్ టెంపుల్ అయితే ఇలా డెకరేషన్ చేశారు. సో మా ఏరియా వాళ్ళంతా వస్తారనమాట. సో 6th డే మా అలంకారం అయితే ఉండింది. మేమైతే తమలపాకుతో అమ్మవారిని అలంకరిస్తున్నాం. ఇక్కడ చూడండి సైడ్కి ఇచ్చేసి వాళ్ళంతా నిల్చుకున్నారు. ఇక్కడ మా అమ్మవారి ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ అయితే లైట్ ఆఫ్ చేసి ఆర్తిస్తారు. ఇక్కడ మా మమ్మీని పిలుస్తున్నారు వాళ్ళు. సో మమ్మీ కూడా వెళ్తూ ఉంది. ఫస్ట్ లైట్ ఆఫ్ చేసి ఆర్తి ఇచ్చి మళ్ళీ లైట్ ఆన్ చేసి ఆర్తి ఇచ్చేదనమాట. నేను, మా అమ్మ, నా తొమ్మిది పెండ్లామైతే అమ్మవారికి అయితే ఆరతి అనేది ఇస్తున్నాము. ఆ అమ్మవారిని చూసేదానికైతే 2 కళ్ళులు చాలేదండి. అమ్మవారే వచ్చి కూర్చో ఉంటే మేము ఆరతి ఇస్తున్నామేమో అనిపించింది మాకైతే. చాలా అంటే చాలా బాగా అయితే అలంకారం చేసాము. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అగరబత్తులతో, కర్పూరంతో, నిమ్మకాయ దీపాలతో, ఇంకా 5 దీపాలతో మా అమ్మవారికి ఆర్తిస్తున్నారు. చూడండి ఆ వెలుగులో మా అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారో. సరేలే నేను చెప్పేదా ఎందుకు, మీరే చూడండి మా అమ్మవారు లైట్ వేసినాక ఎంత బాగున్నారో. చూస్తారా మా అమ్మవారిని? చూస్తే తట్టుకునే శక్తి ఉందా మీకు? అయితే చూసేయండి మా అమ్మవారిని అయితే. ఇలా అయితే చూడండి మా అమ్మవారిని అయితే తమలపాకులతో అయితే అలంకరించేసాము. ఎంత ముద్దుగా ఉందో అమ్మవారైతే. మాకైతే ఇంకా చూసుకొని అయితే ఉందామా అనిపించేసింది. అలంకారం అయితే అంత బాగా అయితే కుదిరింది అమ్మవారికి అయితే. మీకు ఎలా అనిపించింది మా అమ్మవారు? మేమైతే ఇలా డెకరేషన్ చేసాము. సో ఇది మా అమ్మవారిని అయితే. ఎలా ఉంది మా అమ్మవారు అనేది కింద కామెంట్ చేయండి. సో మేమైతే ఇలా జరుపుకున్నాం అనమాట మా అమ్మవారి అలంకారం తమలపాకులతో. సో ఇంకా మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో 2 days ఉండి అయితే రిటర్న్ వచ్చేసాం. ఓకేనా.